In the fire, they will come a leader. Oh, Jesus, Gambira. అరే ఆగండి మా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఈ మ్యాచ్ లో కాటరమ్మ కొడుకుల పర్ఫార్మెన్స్ లో ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. దెబ్బ పై దెబ్బ, ముంబై కంట పెద్ద దెబ్బ. ఆర్తికు ఎట్టుంది మా ఎస్ఆర్ఎస్ దెబ్బ, మీ ముంబై అబ్బ. నీ ఎవ 243 రన్స్ కొడితే ఏం లాభం, 18 ఓవర్లకి ఫినిష్ చేసి పడేశారు మా వాళ్ళు. అతి పయ్య మా కాటరమ్మ కొడుకుల తడాక అంటే. అయినా మీ బౌలర్ని చూశారు కదా, కుక్కను కొట్టినట్లు కొట్టినారు సార్. అటు బూమ్రా అయినా, ఇటు బోల్ట్ అయినా, అటు అశ్విన్ అయినా, ఇటు హార్దిక్ అయినా. అది మా కాటరమ్మ కొడుకు తడాక అంటే. ఏందే బౌలర్లు ఇంత పెద్ద బొక్క పెడతారేంటి? అరే లేక 243 రన్స్ కొడుతుంది, కానీ మీ చెత్త బౌలింగ్ తో అల్లా బిస్మిల్లా లెక్క చేసి పడేస్తే. పేరుకేమో అంత స్టార్ బౌలర్లు, ఒక్కొక్కరు ఎకానమీ చూస్తుంటే భయం వేస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం 240 రన్స్ కొట్టి కూడా మ్యాచ్ ఓడిపోవడం. అరే నేను ఏమి చేసి సచ్చేది పయ్యా. అరే షేకు హెడ్, ఏమైనా పార్ట్నర్షిప్పా? నీ అవ్వ పిచ్చాడు కొట్టినట్లు కొట్టినారు. పవర్ ప్లే లో అయితే ఏకంగా 90+ కొట్టినారు. మన ఎస్ఆర్హెచ్ కావాల్సిన స్టార్ట్ అయితే మీ నుంచి లాభించింది. అలాగే అదే ఫామ్ ని కంటిన్యూ చేశారు. కావాల్సిన రన్ రేట్ అయితే తగ్గించుకొని వచ్చినారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఒకే ఓవర్ లో 2 పుల్లలు పోయింది. మ్యాచ్ ఏమైనా ట్రబుల్ ఇస్తుందా అనుకున్నా, కానీ వచ్చిండయ్యా మెసలైన కాటరమ్మ కొడుకు. కూకట్పల్లి క్లాస్ అను కొత్త ర్యాంపేజే. అయినా సైలెన్సరు ఆ రికల్టన్ గాని ఎంత గొర్రె. ఎన్ని ఛాన్సులు ఇచ్చాను వాళ్ళకి. 3 క్యాచ్ డ్రాప్లు, ఒకటైతే ఏకంగా ఎడ్జ్ తెగిలి క్యాచ్ అయిపోయింది. కానీ వాళ్ళు ఎవరు అప్పీల్ చేయలేదు. ఈ హెడ్ అయితే ఏకంగా ముంబైకి హెడ్ ఎక్ తెప్పించాడు. అరే ఎట్లుంది మన బ్యాటింగ్? జస్ట్ 30 బాల్స్ కి 76 రన్స్, 8 సిక్స్లు, 4 ఫోర్లు, మొత్తం 260 స్ట్రైక్ రేటు. అది ఈ హెడ్ పర్ఫార్మెన్స్ అంటే. ఎట్లుంది ఈ మ్యాచ్ లో ఈ హెడ్ గాని కంబ్యాక్? నీ అవ కుత్త ర్యాంపేజే. అయినా క్లాస్ అన్ బ్రో, 2 ఓవర్లకి 3 పుల్లలు వరుసగా పోయినా సరే నువ్వైతే ఏమైనా బ్యాటింగ్ గా నీ అవ్వ చింపారేసేసా. వరుసగా 3 పుల్లలు పోయేపాటికి మ్యాచ్ ఏమైనా ట్రబుల్ ఇస్తుందా అనుకున్నాం, కానీ దాన్ని మంచిగా హ్యాండిల్ చేసావు. విన్నర్ నైనా ఫాస్ట్ బౌలర్ అయినా ఒక్కొక్కరిని ఉతికి ఆరేసావు. నువ్వైతే తోపు తురుమే క్లాస్ అను. అయినా నీ లెక్క ముంబైతోని 0-1 కొడతాననుకుంటున్నావా? అటుపక్క బూమ్రా అయినా, అటుపక్క బోల్ట్ అయినా ఒక్కొక్కరిని వట్టిగానే పిసికి పడేసా. అదే ఈ కూకట్పల్లి క్లాస్ అంటే. ఎక్స్పెషల్లీ అల్లా గజానికి వట్టిగానే 2 పుల్లలు ఇచ్చేశారు. ఈ క్లాస్ అని గారు చూసారు కదా, ఆ అల్లా గజాన్ గాని ఏ విధంగా ఉతికారేశాను. అట్లుంటుంది మరి ఈ క్లాస్ అంతోని. వాళ్ళ కొట్టిన 240 రన్స్ ని జస్ట్ 18 ఓవర్స్ కి ఫినిష్ చేసాం. మన కాటరమ్మ కొడుకులు వరుసగా 5 మ్యాచ్లు గెలిస్తే ఏ విధంగా ఉందో చూపించేశాం. అరే క్లాస్ అన్న, వరుసగా 5 మ్యాచ్లు గెలవడమే కాదు, ముంబైలో 12 మ్యాచ్ ఆడింటే ఏకంగా 2 మ్యాచ్లు గెలిచింది మనం. కానీ ఇప్పుడు వాన్కేడిలో సింపుల్ గా చేసి పడేసిన. కింద మీద ఊపు, ఈసారి మా కాటరమ్మ కొడుకులే తోపు. అరే ఒకప్పుడు ముంబై 200 రన్స్ కొడితే 95% గెలిచేది. కానీ ఇప్పుడు ఎంతో కష్టపడి సెంచరీ పిసికి 240 రన్స్ చేస్తుంది. కానీ ఏం లాభం? బౌలర్లు అందరూ కలిసి కట్టి వాళ్ళని మ్యాచ్ గెలిపిస్తారు. ఇన్ని రన్స్ కొట్టి ఇక్కడ మ్యాచ్ గెలవకపోతే ఈసారి మన ముంబై అస్సామే. అరే రికల్టను, నన్నేం చేయమంటావు బాయ్? విత్ ద బ్యాట్ 30 రన్స్, విత్ ద బాల్ మోస్ట్ డేంజరస్ హెడ్ పుల్ల పిక్ని. కానీ ఒక్క బౌలర్ అంటే ఒక్క బౌలర్ కాడ సపోర్ట్ చేయకపోతే ఎలా? బూమ్రాక్ బాల్ ఇస్తే రన్స్, బోల్ట్ బాల్ ఇస్తే రన్స్, మోస్ట్ ఎక్స్పీరియన్స్ సీనియర్ అయినటువంటి బౌలర్లే రన్స్ ఇస్తే మ్యాచ్ ఎక్కడ గెలిచేది? అందుకే పోయింది మ్యాచ్, సంకనాకపోయింది. కానీ ట్రోల్ చేసేకి మాత్రం రెడీగా ఉంటారు. గుడ్డు పెట్టే కోడకు తెలుస్తుంది
ఉంది నొప్పేంటో. ఇక బౌలింగ్ విషయానికి వస్తే చెప్పుకోవడానికి ఏం లేదు. ఒక్క ఏసిన్ మలింగ తప్ప ఒక్కరంటే ఒక్కరు కూడా సపోర్ట్ ఇవ్వలేదు. అరే మలింగ ఏం బౌలింగ్ పయ్యా. అందరూ 4 ఓవర్లు కలిపి 50 రన్స్ 60 రన్స్ ఇస్తే నువ్వు మాత్రం జస్ట్ 29 రన్స్ ఇచ్చి ఒక్క పుల్ల పీకినావు. నువ్వైతే తోపు తురుమే మలింగ. థ్యాంక్ యూ సో మచ్ కమిన్స్. ఇదే ఫామ్ నే కంటిన్యూ చేస్తా. నెక్స్ట్ మ్యాచ్ లో కూడా పుల్లలు పీక్తా. పక్కన ఎవరు పర్ఫార్మెన్స్ చేస్తున్నారో ఎవరు పర్ఫార్మెన్స్ చేయలేరు అని చూడను. నా పని నేను కానిచ్చుకోపోతా. మలింగ ఏషియన్ మలింగ అంటే కొత్త చెక్కుడే.